మేడం, మీరు విశాలాక్షి పెట్టిన వీడియో చూసి రెస్పాండ్ అయ్యి కామెంట్ పెట్టారు కదా, తర్వాత ఫోన్ చేశారు. మీరు విశాలాక్షికి ఎటువంటి సాయం చేయాలనుకుంటున్నారు? అమ్మ, నేను విశాలాక్షి గారి ఈ అమ్మాయి వీడియోస్ చూశాను. నేను చూసి కామెంట్ పెట్టాను, తర్వాత కాల్ చేసి మాట్లాడాను. నేను ఇంతగా రియాక్ట్ అవ్వడానికి నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఒక 1.5 year బ్యాక్ నేను మెడిటేషన్లోకి వచ్చాను. ఫస్ట్ టైం కడతలకు వచ్చినప్పుడు మా మదరు, మా ఆడపడుచు కలిసి వాళ్ళతో కలిసి వచ్చాను. సెకండ్ సారి మా ఫ్రెండ్స్తో వచ్చాను. 2 ఫ్రెండ్స్ని ఈ ధ్యానం పరిచయం చేయించడానికి వచ్చాను. వచ్చినప్పుడు ఒక మాస్టర్ అంట, రామ్తా శిష్యుడు అంట, వాళ్ళంతటా వాళ్ళే వచ్చి పరిచయం చేసుకొని మాట్లాడి నెంబర్ ఇచ్చి నెంబర్ తీసుకొని మా 3 నెంబర్లు తీసుకున్నాడు. తర్వాత కాల్ చేసి మాట్లాడడం. ఇంకా నాకు కొంచెం నేను రావడమే కొంచెం మా ఫాదర్ వల్ల డిప్రెషన్ వల్ల, ఫాదర్ చనిపోవడం వల్ల డిప్రెషన్కి వెళ్ళిపోయాను. దానికోసం మళ్ళీ నేను నా లైఫ్ ఉంది, నా బాధ్యత ఉందని చెప్పేసి మళ్ళీ నేను ఈ మెడిటేషన్లోకి రావడం జరిగింది. మెడిటేషన్ వల్ల ఏంటంటే ఈ డిప్రెషన్ ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి, హెల్త్ పరంగా కూడా బాగుంటుంది అన్నందుకు నేను వచ్చాను. అయితే ఆ మాస్టర్ మీరు ఎందుకు వచ్చారు అది ఇది అంటే నేను ఆ మాస్టర్కి అదే చెప్పాను కాల్ చేసినప్పుడు. నాకు ఇట్లా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ప్లస్ నేను ఇట్లా డిప్రెషన్ స్ట్రెస్ అంటే తను ఒకటి చెప్పాను, మేడం గారు ఇలాగా నేను రామ్తా శిష్యుడిని, నాకు చాలా పవర్స్ ఉన్నాయి, నేను ఇలాగా నా దగ్గరికి చాలామంది వస్తారు, పెద్ద పెద్ద ఏజ్డ్ ఉన్న వాళ్ళు. అతని పరిచయం ఎక్కడ జరిగింది? కడతల్లో జరిగిందమ్మా. అక్కడ ఏం జరుగుతుంది కడతల్లో? మీరు ప్రోగ్రామ్కి వచ్చా అన్నారు, ఏం ప్రోగ్రామ్? ధ్యాన మహాచక్రం కాదమ్మా, పౌర్ణమి ధ్యానానికి వచ్చాను. వచ్చినప్పుడు అతను ఇక్కడ పరిచయం అయ్యాడు. ఫస్ట్ సారి వచ్చినప్పుడు మహిళా ధ్యాన చక్రానికి వచ్చాను, సెకండ్ సారి వచ్చినప్పుడు పౌర్ణమి ధ్యానానికి వచ్చాము. మీకు ఫస్ట్ సారి వచ్చినప్పుడు పరిచయం అయ్యాడా ఆయన? రెండోసారి వచ్చినప్పుడు రెండోసారి పరిచయం అయ్యారు. ఇంకా నా దగ్గర ఇలా పవర్స్ ఉన్నాయి, నేను ఇలాగా బాగాలేని వాళ్ళకు హ్యాండ్ ఇచ్చి ఇట్లా చేతిలో చేసి ఇట్లా పట్టుకుంటే ఒక 15 to 20 minutes ఇలా పట్టుకుంటే ఈయన ఎనర్జీస్ అన్నీ ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళకి వెళ్తాయంట. తద్వారా పరిష్కారం జరుగుతుందంట, హెల్త్ ఇష్యూస్ పోతాయంట, ఆ స్ట్రెస్, డిప్రెషన్ అన్నీ. ఏం పట్టుకోలేదు నేను, అంటే రండి అలాగే చేస్తాను రండి అని అన్నారు. అంటే ఇంకా మా ఫ్రెండ్ కూడా అప్రోచ్ అయ్యి తన నెంబర్ కూడా తీసుకున్నాడు కదా, తనకు కూడా కాల్ చేస్తే తన ఇంప్రెస్ అయ్యి వెళ్దాం అంటే నేను లేదు, మా హస్బెండ్ ఇట్లాంటి వాటికి ఒప్పుకోరు, నేను రానని చెప్పి నేను అవాయిడ్ చేస్తే ఆ అబ్బాయి అలాగే అన్న కొద్ది కూడా నేను లేదు, నేను మెడిటేషన్ చేస్తా కానీ ఈ తిరగడాలు చేయడాలు వస్తే కడతలకు వస్తాను, అంతవరకే ఇంకెక్కడికి వెళ్ళను, మా హస్బెండ్ ఎక్కడికి పంపించరు, ఆయనకి ఇష్టం ఉండదని చెప్పాను. ఇంక ఇలాగే నడుస్తుంది. ఇంకా ఆయనకేంటంటే నా మీద కోపం పెంచేసుకున్నారు, రమ్మంటే రావట్లేదు, మీకు పొగరు ఎక్కువ, మీరు ఇది అని అంటే మంచిగా మాట్లాడు, నువ్వు ఇలా మాట్లాడితే ఊరుకోను, చెంప పగల కొడతా, నీ సంగతి చేస్తా అది అని కొంచెం నేను బెదిరించడం జరిగితే వాడు ఇంకా నన్ను వల్గర్గా తిట్టేశాడు. ఇంకా ఎట్లా అంటే చాలా బూతు వాట్సాప్ చాట్లో పెట్టాడనమాట. ఇంకా దానికి నేను చాలా హర్ట్ అయినా, ఏడ్చి ఇంకా నాకు వేరే అబ్బాయి వాళ్ళు మెడిటేషన్లో పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చెప్పిన స్క్రీన్ షాట్ తీసి వాళ్ళకి పెట్టి వాళ్ళకి చెప్తే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా, లేకపోతే నేను కడతలకి వెళ్ళి వాళ్ళని అడుగుతాను, ఇలాగైనా ఇక్కడ ఇదే జరుగుతుందా అని అడుగుతానని నేను అన్నాను. అంటే ఆ అబ్బాయి అన్నాడు, లేదు మేడం, మీకు ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వద్దు, మీరు అఫీషియల్గా ఉండేటోళ్ళు ఇట్లాంటి విషయాలు చెప్తే పరువు పోతుంది, ఎందుకులేండి, మీరు లేడీస్ కదా అది ఇదని నేను వార్నింగ్ ఇస్తాను, లేదంటే పత్రిజీ గారు పెద్దమ్మాయి గారు ఉన్నారు కదా, ఆ మేడంకి చెప్తే తను యాక్షన్ తీసుకుంటుంది, మీరేం సఫర్ కావద్దని చెప్పేసి నన్ను ఆపేసిన తర్వాత ఇంకా మేడం నేను ఆ అబ్బాయికి నేను స్క్రీన్ షాట్స్ పెట్టినా కదా, అయితే ఆ అబ్బాయి ఇంకా ఈ అబ్బాయి నెంబర్ ఇచ్చిన, ఎవరైతే నన్ను ఇట్లా మ్యానిపులేట్ చేస్తున్నాడో, కోటేశ్వరరావు తన పేరు. నేను యాక్చువల్లీ ఒక బ్రదర్ లాగా అనుకున్నా, ఒక తమ్ముడు లాగా అనుకొని నేను మాట్లాడుతూ ఉన్నాను, కానీ వాడు అడ్వాంటేజ్గా తీసుకొని నన్ను మ్యానిపులేట్ చేయడం
ఇంకా అట్లా చేసి నన్ను ఆ మాటలకు నేను చాలా హట్ అయిపోయినా. ఇంక ఈ అబ్బాయికి నెంబర్ ఇస్తే ఇంకా తిట్టాడంట, నువ్వు ఇలా చేస్తే ఇంకోసారి కడతలకు రాకుండా చేస్తా, అసలు మెడిటేషన్లోనే లేకుండా చేస్తా ఒక మెంబర్గా నీకు అని చెప్పేసి తిట్టా అని చెప్పారు. తర్వాత నాకు ఇంకా మీరేం సఫర్ కావద్దు, హ్యాపీగా ఉండండి అని చెప్పేసి అంటే ఇంకా అది అక్కడికే ఆపేసిన. కాకపోతే మనసులో తొలుస్తూ ఉంటుందమ్మా నాకు అది. ఆ బాధ గుర్తుకొచ్చినప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మా హస్బెండ్ అది చూశారు, ఆ చాటింగ్ చూసి నన్ను తను వేరేలాగా అర్థం చేసుకుని నువ్వు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదా నాకెందుకు చెప్పట్లేదంటే, ఆయన సొసైటీలో ఒక మంచి స్టేటస్లో ఉన్నాడు, ఎందుకు ఇట్లాంటి చెప్పి ఆయనను ఇబ్బంది పెట్టడము, మేము బయట చెప్పుకోవడం లాగా అందరికీ తెలిసినట్టు మా పరువు పోతుంది కొంచెం అట్లా అని చెప్పి ఇంకా నేను ఆయనకు చెప్పలేదు. అయితే ఇప్పుడు మీరు ఈ విశాలాక్షి వీడియో చూసిన తర్వాత మీకు అదంతా గుర్తొచ్చింది అన్నమాట. మీ అనుభవం గుర్తొచ్చింది, మీకు మీ అనుభవం గుర్తొచ్చి ఏదో రకంగా మీరు కొంచెం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు మీరు తనకి ఫోన్ చేసి చెప్పడం జరిగిందన్నమాట. ఇప్పుడు మీ అనుభవం అది. నా అనుభవం ఇదమ్మా, చెప్పగలిగితే చెప్పండి. నేను చెప్పేది ఒకటే అమ్మా, ఇట్లాంటివి జరగకూడదు. కడతలు అని అంటే నేనైతే ఒక గుడి కంటే గొప్పదని భావించిన. నాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తూ ఉంటారు, వాళ్ళందరినీ ఈ రకంగా మ్యానిపులేట్ చేసి ఏజ్తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళను కూడా ఇలాగా ఈ రొంపిలోకి దించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది చాలా నేరం. అసలు